డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలైంది. మొదటి 2 నెలలు మీ అందరికీ తెలుసు, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అవకతవకల మీద, అప్పుల మీద, అధ్వాన్నమైన వ్యవస్థ మీద ఈరోజు వాటన్నింటినీ పరీక్షించి గాడిలో పెట్టడానికే మొదటి 3 నెలలు సమయం సరిపోయింది. దాని తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం, ఎలక్షన్ కోడ్ 4 నెలల్లో కూడా ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయలేకపోవడం, ఎలక్షన్ తర్వాత కరెక్ట్ 20 రోజులు కాలే. విద్యార్థులందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాం, యువకుల విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాం, మేము మాట ఇచ్చినాం, మాట నిలబెట్టుకుంటాం. ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది అని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కొత్తగా బీజేపీ వాళ్ళు వచ్చి ఈరోజు హరీష్ రావు గారు వాళ్ళు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది. ఒకసారి హరీష్ రావు గారి హయాంలో టీఆర్ఎస్ హయాంలో 16 సార్లు పేపర్ లీక్ అయింది. వాళ్ళు ఈరోజు మాట్లాడతారు మా గురించి. మరి మొన్న 10 ఏళ్లలో ఎందుకో మాట్లాడలే. ఈరోజు డిఎస్సీ వాళ్ళు 5,100 జాబులు వేస్తే మేము 6,000 జాబులు కలిపి 11,000 జాబులు ఇచ్చినాం. అది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిగా ఒకసారి నిదర్శనం. మీరు అది కదా మాట్లాడాల్సింది. ఎంతసేపు ఉన్నా విద్యార్థులను రెచ్చగొట్టాలి. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, గతంలో 2010లో 11లో ఇదే విద్యార్థులను రెచ్చగొట్టే ధోరణిలో ఎంతో మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకోవడానికి కారణమే హరీష్ రావు. ఈరోజు పాపం మా మోతీలాల్ అబ్బాయి, ఆ అబ్బాయిని రెచ్చగొట్టే పూర్వకంగా మాట్లాడి ఆ అబ్బాయి విషయంలో ఈ విధమైన ధోరణిలో తీసుకుంటున్నారు. నేను ఆ అబ్బాయితో పాటు తెలంగాణలో ఉండేటువంటి ప్రతి నిరుద్యోగులకు అందరికీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ మీ వెంట ఉంది. ఈ రోజు ఏదైతే మీరు అనుకుంటున్నటువంటి కోరికలు ఉన్నాయో వాటన్నింటినీ కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తుంది. వాటి విషయంలో వీరందరూ కూడా సీఎం గారితో మాట్లాడడం జరిగింది. దాని గురించి చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడుతున్నారు. రెగ్యులర్ గా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎవరో ఏదో విషయంలో టీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే బీజేపీ వాళ్ళు ఏదో ఆందోళన చేయాలని, ఏదో క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఏమీ దొరకలేదు వాళ్ళకి. ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఎటువంటి దొరకలేదు. ఈరోజు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అంటే 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి బీజేపీ వాళ్ళు. మరి దాని గురించి మాట్లాడతలేదు ఎందుకో. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి ఈరోజు రిజర్వేషన్లకు సంబంధించిన రిజర్వేషన్లు తొలగించే ప్రక్రియలో బీజేపీ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. వాటిని అన్నింటినీ ఒక్కొక్క ఇటుక అమ్ముకుంటూ పోయి బీజేపీని నిర్వీర్యం చేసింది బీజేపీ ప్రభుత్వం. సిగ్గుంటే ఫస్ట్ దాని గురించి మాట్లాడండి. నిన్నగాక మొన్న నీట్ పరీక్షలు ఎప్పుడు చూసినా లీకేజీలే మీ ప్రభుత్వంలో. 23.5 లక్షల మంది విద్యార్థులు జీవితాలతో ఆడుకున్నది బీజేపీ ప్రభుత్వం. ఇప్పటి వరకు దాని మీద చర్య తీసుకోకుండా తూతూ మంత్రంగా 13 మందిని అరెస్ట్ చేసి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేసి, అది మేము ఉద్యమాలు చేస్తే వాటిని కప్పిపుచ్చుకోవడం కోసం బీజేపీ వాళ్ళు ఈ కొత్త దుకాణం స్టార్ట్ చేశారు. ఫస్ట్ మీది అడగండి. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాను, 20 కోట్ల ఉద్యోగాలు తీసుకురండి. తెలంగాణ వాటా దాదాపు 80 లక్షల ఉద్యోగాలు రావాలి, ఫస్ట్ అవి తీసుకురండి. అప్పుడు మాట్లాడండి బీజేపీ ఎంపీలందరూ కూడా. నీట్ పరీక్షను రద్దు చేపించరండి. 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. సిగ్గుండాలి ఇద్దరన్నా మాట్లాడి. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇస్తాన ఉద్యోగాలు ఇచ్చి ఆ తర్వాత చెప్పండి. మీరు మాకా నేను సూక్తులు చెప్పేది మీరు. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.